పురాణ గాథలపై భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము. వాల్మీకి మహర్షి ఇకపై ఈ ప్రాంతంలోనే ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా జీవిస్తూ నీకు లభించిన జ్ఞానామృతాన్ని శిష్యులకు పంచిపెట్టు. నీ వల్ల మహత్తర కార్యం జరగాలని నిర్దేశించారు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుల ఆదేశానుసారం నేను నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు భూలోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా మానవునిగా అవతరించి దుష్టరాక్షస శిక్షణ కావించి ధర్మంగా రాజ్యపాలన కావిస్తున్నాడు. ఇంతకాలం నీవు ధ్యానించింది ఆ రాముని మంత్రాన్నే. ఆ రామనామమే కాదు, అది మహిమాన్వితమైన తారక మంత్రం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలోని రా అనే బీజాక్షరంతో, ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే బీజాక్షరం చేర్చడంతో ఏర్పడ్డ ఆ రామనామం సర్వ పాపహరము ముక్తిప్రదము అయినది. రామనామ తారకం భక్తిముక్తిదాయకం అని గ్రహించు. ఆ రామనామ ధ్యానం వల్ల నీవు పునీతుడివైనావు. ఇకపై చేయవలసింది ఆ రాముని దివ్య చరిత్రను కావ్యంగా రచించడం. ఈ బృహత్ కార్యాన్ని నీవు నెరవేర్చడానికి నీవు గాయత్రీ మంత్రోపాసన కావించు. నీలో జ్ఞాననేత్రం వికసించి శ్రీరాముని చరితం నీకు విశదం కాగలదు అని వివరించి చెప్పి గాయత్రి మంత్రాన్ని వాల్మీకి మహర్షికి ఉపదేశించి ఆశీర్వదించాడు నారద మహర్షి. ఆయన చెప్పింది శ్రద్ధగా విని, మీ ఆదేశం ప్రకారం నడుచుకుంటాను మహర్షి అంటూ నమస్కరించాడు వాల్మీకి మహర్షి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం దుఃఖశమనం, వందనం బంధమోచనం అని అన్నాడు కదా. అది వాల్మీకి విషయంలో సత్యమైంది. నారదుని ఉపదేశం ప్రకారం అక్కడ ఆశ్రమం నిర్మించుకుని జీవించసాగాడు వాల్మీకి. కొద్ది కాలంలోనే అక్కడ మునిపల్లె వెలిసింది. చుట్టుపక్కల నివసిస్తున్న సాధుజనులు వాల్మీకిని గౌరవాదరాలతో సేవిస్తూ ఆయనకు శిష్యులైనారు. గాయత్రి మంత్రోపాసన, నిరంతర రామనామ ధ్యానం ఆయనను సర్వ విద్యాపారంగతుడిని కావించాయి. తనకు లభ్యమైన విద్యాధనాన్ని అందరికీ పంచిపెడుతూ గురువుగా ఆరాధింపబడసాగాడు. శ్రీరాముడు అయోధ్య రాజధానిగా ధరణీ మండలాన్ని చక్రవర్తిగా పరిపాలిస్తున్నాడు. రామరాజ్యంలో అందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, మిత్రుడిగా ఏ విధంగా మసలుకోవాలో మానవులకు తెలియజెప్పిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాలే కర్తవ్యాలుగా స్వీకరించి ధర్మంగా పాలన కావిస్తున్న ఆ పరమపురుషుని జీవన చరితను వ్రాయడం తనకు సాధ్యమయ్యే పనేనా అన్న సందేహం కలిగింది వాల్మీకి. రామచరితను వ్రాయడానికి సంకల్పించిన వాల్మీకి మహర్షి తనను చూడవచ్చిన నారద మహర్షిని సాదరంగా ఆసనం చూపి ఆ విషయమే ప్రస్తావించాడు. తప్పకుండా నీ వల్ల రామాయణ మహాకావ్య రచన జరుగుతుంది. ఈ బృహత్ కార్యానికి బ్రహ్మదేవులు నిన్నే సూచించారు కదా. అందుకే శ్రీరాముని దివ్యగాథ సవిస్తరంగా నీ కళ్ళ ముందు గోచరింపజేస్తుంది నీవు కావిస్తున్న గాయత్రి మంత్రోపాసన. నా శాపకారణంగా మహావిష్ణువు, పరమశివుడు రామాంజనేయులై ఈ భూమిపై అవతరించి కావించిన కార్యాలను నీవు స్వయంగా చూసి ధన్యుడివై నీకు కలిగిన అలౌకిక ఆనందాన్ని అందరికీ తెలియజెప్పే రామాయణ దివ్యకావ్యంగా రచించు. నీ జన్మ చరితార్థమవుతుంది అంటూ ప్రోత్సహించి వెళ్ళాడు నారదుడు. తనకు కర్తవ్యోపదేశం చేసిన నారదుని గురువుగా భావించి నమస్కరించాడు వాల్మీకి. విఘ్నహర్త గణపతిని ధ్యానించి గాయత్రి మంత్రోపాసన కావిస్తూ కన్నులరమూశాడు. వాల్మీకి మహర్షి కళ్ళ ముందు గాయత్రి మంత్రోపాసనాశక్తి ప్రభావం వల్ల శ్రీరాముని దివ్యగాథ కదలాడసాగింది. శ్రీరాముని దివ్యగాథ. శ్రీమద్ రామాయణము. బాలాకాండ.
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః. పవిత్ర వేద మంత్రోచ్చాటనతో మంత్రపుష్ప పారాయణంతో యజ్ఞశాల ప్రతిధ్వనిస్తున్నది. అయోధ్య మహారాజు దశరథుడు తన 3 పత్నులు కౌసల్య, కైకేయి, సుమిత్రలతో కలిసి యజ్ఞదీక్షితుడై పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. వశిష్ఠ మహర్షి, ఋష్యశృంగ మహర్షుల ఆధ్వర్యంలో వేద పండితులు, మునుల సహాయంతో యజ్ఞం విధి విధానంగా పరిసమాప్తమైంది. తన కోరిక నెరవేరుతుందా? సమర్థవంతులైన ఈ ఋషుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యజ్ఞఫలం తనకు సత్వర ఫలం అనుగ్రహిస్తుందా? అంతటి అదృష్టం తన నొసట లిఖించాడా విధాత? పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు దశరథ మహారాజు. పూర్ణాహుతి సమర్పించటం అయింది. దశరథుని ఆరాటాన్ని అంతం చేయడానికి యజ్ఞకుండంలో నుండి యజ్ఞపురుషుడు పాయస పాత్రతో సాక్షాత్కరించాడు. రాజా, నీ యజ్ఞానికి సంతుష్టుడినే ప్రసాదిస్తున్న ఈ పాయస పాత్రను స్వీకరించి నీ పత్నులను సేవించమను, నీ కోరిక తీరగలదు అని పాత్రను అందించి అంతర్ధానమైనాడు. మహాప్రసాదం అంటూ ఆ పాయస పాత్రను కళ్ళకద్దుకుని అందులోని పాయసాన్ని 2 భాగాలు చేసి కౌసల్య, కైకేయులకు అందించాడు దశరథుడు. వారు తమ భాగాల నుండి కొంత పాయసాన్ని వేరు చేసి సుమిత్రకు ఆ 2 భాగాలు అందించారు. వాళ్ళు 3 భక్తిపూర్వకంగా ఆ పాయసాన్ని త్రాగారు. యాగానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కరించి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్న ఆశీర్వాదాన్ని పొంది తృప్తిగా అంతఃపురాన్ని చేరుకున్నారు. మరికొద్ది కాలానికే పత్నులు గర్భవతులైన శుభవార్త తెలిసి ఆనందంతో పరవశుడైనాడు దశరథుడు. వైకుంఠంలో హే జగన్నాథ శ్రీమన్నారాయణ పాహి పాహి అంటూ దేవతలందరూ దీనవదనాలతో ఋషిగణాలు వెంటరాగా వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువును దర్శించి దీనంగా తమ కష్టాలు తెలుపుకున్నారు. జగన్నాటక సూత్రధారులు మీరు. పరంధామ, మీకేమని విన్నించుకోము మా పరిస్థితి. రావణాసురుని ఆగడాలు అంతకంతకు అధికమవుతున్నాయి. మమ్మల్ని నామమాత్రంగా స్వర్గంలో ఉంచి మా అధికారాలన్నీ చేజిక్కించుకుని వరగర్వంతో అహంకరించి నిరంకుశంగా రాక్షస పాలన సాగిస్తున్నాడు. భూలోకంలో రాక్షస బాధ అధికమవుతున్నది. ఈ పరిస్థితులను చక్కదిద్ది శాంతి భద్రతలను తిరిగి నెలకొల్పవలసినదిగా వేడుకుంటున్నాము అన్నాడు ఇంద్రుడు దీనంగా ముందుకు వచ్చి. ఆసరికి బ్రహ్మదేవుడు కూడా మహావిష్ణువును దర్శించవచ్చాడు. తండ్రి, పులస్త్య బ్రహ్మ నా మానసపుత్రుడు. నవబ్రహ్మలలో ఒకడు బ్రహ్మజ్ఞాని. అతని కుమారుడు విశ్వావసువుకు రాక్షసకాంత కైకసితో జన్మించిన రావణ కుంభకర్ణుడు మీ ద్వారపాలకులైన జయ విజయులని మీరెరుగుడుదురు కదా. వారికి స్వయంగా మీరే మీతో శత్రుత్వంతో 3 జన్మలు పొంది ఆ తర్వాత మీ సాన్నిధ్యాన్ని చేరుకోగలరని వరం ప్రసాదించారు. సనక సనందనాదుల శాపాన్ని సవరించి మొదటి జన్మలో కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి మీ చేత సంహరింపబడ్డారు. త్రేతాయుగంలో ఈ 2వ జన్మలో రావణుడు మానవుని చేతిలో తప్ప మరణం ఇతరుల వల్ల సంభవించకుండా నా నుండి వరం పొందాడు. రాక్షస ప్రవృత్తి కలవాడైన శివభక్తి పరాయణుడు. ఆ కారణంగా అజేయుడై అంతకంతకు గర్వాహంకారాలు పెరిగి అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు. తపస్విని మహాలక్ష్మి అంశతో జన్మించిన వేదవతి పట్ల అతను కావించిన అవినయ ప్రవర్తనం గూర్చి మీకు వేరుగా చెప్పవలసిన అవసరం లేదు కదా. అన్నీ తెలిసిన మీరిక ఉపేక్షించక దుష్ట శిక్షణకు పూనుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ దేవతల తరపున తాను అప్పటి పరిస్థితుల గురించి తెలియజేశాడు బ్రహ్మదేవుడు. వాళ్ళు చెప్పినదంతా ప్రసన్నంగా విని గంభీరంగా తల ఊపాడు మహావిష్ణువు.
వత్సలారా, మీరందరూ చెప్పిన విషయాలను నేను గమనిస్తూనే ఉన్నాను. రావణుని నిర్జించవలసిన సమయం ఆసన్నమవడానికి మరికొంతకాలం మీరు నిరీక్షించక తప్పదు. అతను కోరిన వరాలను అనుసరించి నేను మానవుడిగా భూలోకంలో అవతరించనున్నాను. నా వరం, దితిశాపం రెండూ కలిపి అనుభవించటానికి అదితి కశ్యపులు సూర్యవంశంలో కౌసల్య దశరథులుగా జన్మించారు. వారికి పుత్రుడినై జన్మించి రావణ సంహారం కావించగలను. మహాలక్ష్మి అంశ అయిన వేదవతి అయోనిజయై సీతగా మిథిలానగరంలో జనకునికి పుత్రికయై నా పత్ని కాగలదు. మీరందరూ మీ అంశలతో మానవులను వానరులను సృజించవలసినది. నారదుని శాపం వల్ల వారి సహాయంతోనే రాక్షస సంహారం జరగగలదు. అందుకోసం పరమేశ్వరుడు తన భక్తులైన అంజనాదేవి కేసరుడనే వానర జంటకు తన అంశతో పుత్రునిగా జన్మించనున్నాడు. ఆ మహాబల పరాక్రమవంతుని సహాయంతో రాక్షస సంహారం జరగగలదు అంటూ భావికాలంలో జరిగే విషయాలను తెలిపి వాళ్లకు ఆనందం కలిగించాడు శ్రీ మహావిష్ణువు. అందరూ ఆ స్వామికి భక్తితో నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుని తిరిగి వెళ్ళారు. స్వామి, నేను మాయామోహితుడినై అజ్ఞానంలో మీకిచ్చిన శాపాన్ని అనుభవించడానికి భూలోకానికి తరలి వెళుతున్నారా? బాధగా చూస్తూ అడిగాడు నారదుడు. విచారించకు నారదా, అందువల్ల నీకు బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావంతో లోక కళ్యాణమే జరుగుతుంది. మానవునిగా మానవులకు ఆదర్శప్రాయుడినై మర్యాద పురుషోత్తమునిగా నేను కావించే లీలలను చూసి ఆనందించు అని శంఖచక్రాల వైపు ఆదిశేషుని వైపు సాభిప్రాయంగా చూసి చిరునవ్వు నవ్వాడు శ్రీ మహావిష్ణువు. మీ ఆజ్ఞానువర్తనం స్వామి, మీ వెంటే మేము అన్నారు వాళ్ళు భక్తిభరిత కంఠాలతో. వాళ్ళు చూస్తుండగా మహావిష్ణువు నుండి దివ్యతేజం వెలువడి భూలోకాన్ని చేరి అంతఃపురంలో నిద్రిస్తున్న కౌసల్య గర్భంలో ప్రవేశించింది. మరికొంతసేపటి తర్వాత శంఖచక్రాల తేజాలు